హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు పాడ్కాస్ట్ చేద్దాం. ఈ పాడ్కాస్ట్ ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ అనమాట. తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ బ్యాంక్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, కస్టమర్ రిలేషన్షిప్ విత్ బ్యాంక్ ఎలా ఉంటుంది, అసలు బ్యాంక్ గురించి ఏం తెలియనప్పుడు బ్యాంకింగ్ అంటే ఇండస్ట్రీ ఏంటి, ఆ టర్మ్స్ ఏంటి, అసలు ఏదేంటి అనేది తెలియనప్పుడు ఒక ఇంట్రడక్టరీ వీడియో అనుకోవచ్చు, లేదంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వీడియో అనుకోవచ్చు, లైక్ ఒక టైం 1 అవర్ 2 అవర్స్ లేదా హాఫ్ అన్ అవర్ అన్న స్పెండ్ చేస్తే ఇంత కొంత నాలెడ్జ్ తెచ్చుకునే ఒక వీడియో, ఒక ఇది అనుకోవచ్చు, పాడ్కాస్ట్ వీడియోను అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. అండ్ అసలు టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఉంటారు అండ్ వాళ్ళ అకౌంట్స్ ఎలా ఉంటాయి, అండ్ డిపాజిట్ అకౌంట్స్ అంటే ఏంటి, లోన్స్ అంటే ఏంటి, అడ్వాన్సెస్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అసలు బ్యాంకింగ్ గురించి, మైక్రో ఫైనాన్స్ అంటే, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ మెయిన్ షేర్ ప్రైస్ ఇండెక్స్, బ్యాంకింగ్ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం, నేషనల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం, ఫారెన్ ట్రేడ్ గురించి తెలుసుకుందాం, అండ్ సమ్ వర్డ్స్ అనమాట. ఇక్కడ ఏమేమి వర్డ్స్ యూజ్ చేస్తారు, ఎలా ఉంటుంది, అసలు వాటి మీనింగ్ ఏంటి, దాని గురించి కొద్ది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. దానివల్ల యూజ్ అవుతుంది మనకి. బ్యాంకింగ్ సిస్టమ్ అసలు మీనింగ్ ఏంటి? బ్యాంక్ అంటే ఎన్ ఆర్గనైజేషన్ వేర్ పీపుల్ అండ్ బిజినెసెస్ కెన్ ఇన్వెస్ట్ ఆర్ బారో మనీ, చేంజ్ ఇట్ టు ఫారెన్ కరెన్సీ ఎక్సెట్రా. ఓకే. A person or corporate body cannot be a banker if they do not open deposit accounts or current accounts, like issue and pay checks and collect checks. ఇవన్నీ చేయనప్పుడు మనం వాడిని బ్యాంకర్ అని అనలేము. ఓకే. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు హిస్టరీ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిస్టరీ ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఏమేమి బ్యాంక్స్ ఓపెన్ చేశారు ఇండియాలో 1955 నుంచి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. అప్పుడు తర్వాత 14 కమర్షియల్ బ్యాంక్స్ హూజ్ రిజర్వ్స్ వర్ మోర్ దాన్ 50 crore ఈచ్ వర్ నేషనలైజ్డ్ 19th July 1969. అప్పుడు 19th July 1969 అప్పుడు ఇప్పుడు చెప్పే బ్యాంక్స్ అన్నిటినీ నేషనలైజ్ చేశారు, 50 crore పైగా ఉంది కాబట్టి. అవేంటో తెలుసుకుందాం. ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. 1980లో ఈ 6 ప్రైవేట్ చేశారన్నమాట. అవి 200 crore పైన ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ ఉంది, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఉంది, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ దేర్, విజయ బ్యాంక్ ఇస్ దేర్, కార్పొరేషన్ బ్యాంక్ ఇస్ దేర్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇస్ దేర్. ఓకే. దీని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ అవన్నీ వచ్చాయి, తెలుసుకున్నాము. స్టేట్ బ్యాంక్ అండ్ 5 సబ్సిడరీస్ ఏమేంటి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ తెలుసుకున్నాము. నెక్స్ట్ అసలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏ టైప్స్ ఉంటాయి, అసలు వాటి గురించి తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ గ్రూప్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. 75% of total deposits, 70% total advance all commercial banks in India. అంటే కమర్షియల్ బ్యాంక్స్లో ఉంటాయి అన్నమాట 70%. రీజనల్ రూరల్ బ్యాంక్స్ స్టేట్ గవర్నమెంట్ 15% ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ 50% ఉంటుంది, అండ్ స్పాన్సర్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు 35% ఉంటాయి. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 50% ఉండాలన్నమాట వీటిలో, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఫారిన్ బ్యాంక్స్. ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ షేర్స్/ఓనర్షిప్ ఈస్ హెల్డ్ బై బిజినెస్ హౌజెస్ అండ్ ఇండివిజువల్స్ లైక్ పబ్లిక్ అనమాట. బిజినెస్ హౌజెస్లో ఉంటుంది, ఇండివిజువల్స్లో ఉంటుంది. వీటన్నిటిని కలిపితే ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అవుతాయి. ఫారిన్ బ్యాంక్స్
ఫారెన్ బ్యాంక్స్ అంటే మనకు తెలిసిందే, అవుట్ సైడ్ ఇండియా అనమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సబ్ గ్రూప్స్ pertaining to commercial banking sector which principally meet the varied financial needs in industry, trade and commerce. ఓకే, దీంట్లో కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఆపరేషనల్ థ్రస్ట్ ఉంటుంది ఇన్ రూరల్ ఏరియాస్ ఫర్ అగ్రికల్చర్, టైనీ యూనిట్స్ ఉంటాయి, ఆర్టిసన్స్ ఉంటాయి, స్మాల్ బిజినెసెస్ ఉంటాయి. బేసికలీ దెర్ ఆర్ లీగల్, స్ట్రక్చరల్ అండ్ సైజ్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ బ్యాంకింగ్ గ్రూప్స్ యాజ్ ఫాలోస్ అనమాట. అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీటికి సంబంధించినవి ఉంటాయి. ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్. సో కోర్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై మోస్ట్ ఎవ్రీ బ్యాంక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్, ఓనర్షిప్ ప్యాటర్న్ ఆర్ ఆపరేషన్ ఏరియా. మోడర్న్ ఫంక్షన్స్. లార్జ్ సైజ్డ్ మోడర్న్ బ్యాంక్స్ సిచ్యువేటెడ్ కమర్షియల్ సెంటర్స్ ఆఫ్ మెట్రోస్. మోడర్న్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఏంటి? మోడర్న్ బ్యాంకింగ్ ఈజ్ అబౌట్ ప్రొవైడింగ్ అన్ అరే ఆఫ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండర్ వన్ రూఫ్ so as to enable banking with convenience. The modern commercial banking function mainly comprises of activities such as cross-border banking, merchant banking, credit cards, factoring, leasing, and insurance and other financial services. క్రాస్ బార్డర్స్ అంటే ఇప్పుడు ఆర్బీఐ మెయిన్ ఉంటుంది అనమాట. మెయిన్ ఇప్పుడు రెమిటెన్స్, డిపాజిట్స్, బిజినెస్ డీలింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి బ్యాంక్స్లో. అండ్ క్రాస్ బార్డర్ బ్యాంకింగ్ ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది, and foreign exchange transactions are done only by banks designated by authorized dealers by RBI. Cross-border fundraising services, external commercial borrowing, global depository receipts, American depository receipts, international depository receipts, non-resident external, foreign currency non-resident accounts. క్రాస్ బోర్డర్ అంటే బ్యాంకింగ్ సర్వీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉంటుంది, ఇంపోర్ట్ ఫినాన్సింగ్ అన్న లీజింగ్ అన్న ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఫినాన్సింగ్ ఉంటుంది, స్టాండ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉంటుంది. మెర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? మెర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఫీ బేస్డ్ బిజినెస్ ఫర్ మోడర్న్ బ్యాంక్స్ బట్ నాట్ డన్ మెయిన్లీ బై స్పెషలైజ్డ్ సబ్సిడీస్ ఆఫ్ బ్యాంక్. ఓకే, అయిపోయింది కదా. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్. ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రెండ్స్ ఏంటి బ్యాంకింగ్లో? యూనివర్సల్ బ్యాంకింగ్ అనమాట. యూనివర్సల్ బ్యాంక్ అంటే ఇన్ యూఎస్ఏ, యూకేలో ఉన్న బ్యాంక్స్ కూడా ఇప్పుడు సెక్యూరిటీస్తో డీల్ చేయడం కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, మెర్చెంట్ బ్యాంకింగ్ లైక్ కమర్షియల్ బ్యాంకింగ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆల్ ఇన్ వన్ బ్యాంక్. ఒక బ్యాంక్తోనే మొత్తం యూనివర్సల్గా చేసుకునేటట్టు. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫైనాన్సెస్, లీజింగ్, ఫ్యాక్టరింగ్, సెక్యూరిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జాంపుల్. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. ఎలక్ట్రానిక్ బ్యాంక్ అంటే ఇప్పుడు బ్రిక్ అండ్ మోటార్ బ్రాంచ్ బ్యాంకింగ్ అండ్ విచ్ హ్యావ్ మేడ్ పాసిబుల్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ బ్యాంకింగ్ కాంట్రిబ్యూటెడ్ టు స్పీడ్. అంటే బ్రిక్ అండ్ మోటార్ అంటే అది చిన్నప్పుడు ఉండే బ్యాంక్స్ అనమాట. అంటే ఓన్లీ బ్యాంక్స్ డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్గా తీసుకోవటం. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎలక్ట్రానిక్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఫోన్ నుంచి, డిజిటల్ డివైజెస్ నుంచి, ఇప్పుడు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఏటీఎం ఇదివరకు ఏటీఎం ఉండేది, ఇప్పుడు ఏటీఎం కూడా ఎక్కువ వాడట్లేదు. కంప్యూటరైజేషన్ ఈజ్ డన్ ఫర్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ అన్నమాట. నెక్స్ట్ గ్లోబలైజేషన్ ఆఫ్ బ్యాంక్. గ్లోబలైజేషన్ తెలుసు కదా, ఇప్పుడు గ్లోబల్ మొత్తం ఇంకా వరల్డ్ వైడ్ అనమాట. మల్టీనేషనల్ కార్పొరేషన్ సెట్టింగ్ అప్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ స్పేసెస్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో డ్యూ టు ఇండియాస్ ఇంక్రీజ్డ్ ఫారెన్ ట్రేడ్స్. సో వీటి వల్ల మనకి గ్లోబలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ చాలా అవసరం అయిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కానీ వాటికి కానీ. బ్యాంకింగ్ రెగ్యులేషన్. కాన్స్టిట్యూషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్బీఐ, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఎఫెక్ట్ దేర్ ఆఫ్ ఆన్ బ్యాంక్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ బ్యాంక్ లెండింగ్. ఇదనమాట. సో బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మనకి తెలుసుకున్నాము, ఇప్పుడు ఒక ఓవర్వ్యూ అనేది వచ్చింది. అండ్ ఆర్బీఐ కాన్స్టిట్యూషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, దానికి ఒక ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ద గవర్నర్ అండ్ ద 4 డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ ఆర్ అపాయింటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అనమాట. ఇవన్నీ చేసుకొని ఇప్పుడు the most objective of RBI is promoting growth and maintaining price stability, maintaining monetary stability so that the business and economic life can deliver welfare gains of a mixed economy, maintaining financial stability and ensuring the sound health of financial institutions so that economic units can conduct their business with confidence, regulation of overall volume of money and credit in the economy to ensure a reasonable degree of price stability,
promotion of the development of financial markets and systems to enable itself to operate such regulate efficiently, ensure orderly conditions are maintained in the foreign exchange market and the exchange rate is not subject to excess volatility. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. రిజర్వ్ సిస్టమ్, మినిమం రిజర్వ్ సిస్టమ్, రూపీస్ 1000 నోట్ ఈజ్ ఇన్ సర్క్యులేషన్ అనమాట. ఇదివరకు, ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. బ్యాంకర్ టు ద గవర్నమెంట్. The second important function of the Reserve Bank is to act as the banker, agent and advisor to the government. It performs all the banking functions of the state and central government, and it also tenders useful advice to the government on matters related to economic and monetary policy. It also manages the public debt of the government. Banker's Bank, next function. The Reserve Bank performs the same functions for the other banks as the other banks ordinarily perform for their customers. It is not only a banker to the commercial banks, but it is lender of the last resort. అదనమాట, బ్యాంకర్స్ బ్యాంక్ కింద యాక్ట్ చేస్తుంది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనేది. అది మెయిన్ కదా రిజర్వ్ బ్యాంక్. అదర్ ఫంక్షన్స్ ఉంటాయి, సూపర్విజన్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ ఉంటుంది అనమాట, నాన్ బ్యాంకింగ్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం పెట్టిన అమౌంట్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేసి బై చేస్తాం అనమాట. ఒక్కొక్క యూనిట్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే, వాడు చూస్తాడు ఎన్ని NAV అంటారు దాన్ని, NAV కింద డివైడ్ చేసి పెడతాడు అనమాట, ఒక 30 రూపీస్ ప్రైస్. సో ఇప్పుడు 3000 షేర్స్ కొంటే 3000 రూపీస్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు 30 రూపీస్ అంటే ఇప్పుడు 100 షేర్స్ వస్తాయి అనమాట. 100 షేర్స్ కొన్నట్టు 3000 పెట్టుకుంటే 30 రూపీస్ NAV పెట్టుకుని. సో అది ఇప్పుడు నువ్వు అమ్మినప్పుడు అది 30 కాస్త ఒక 40 రూపీస్ అయింది అనుకోండి, ఆ ప్రాఫిట్ మొత్తం వస్తుంది అనమాట మనకి. అవి ఎలా షేర్ చేయబడతాయి అంటే, అదొక ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎలాగైతే ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అలాగే అవి కూడా రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి. ఇవి మొత్తం ఎలా ఉంటాయంటే, సెబీను ఇవి RBI ఇవన్నీ మెయిన్ ఫంక్షన్స్ కింద చేస్తుంటాయి. సెబీ ఏమో మెయిన్ ఉంటుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్ కింద, సెక్యూరిటీస్ మార్కెట్కి వీటికి. ఇదొకటి చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఓకే, అది చాలా సెక్యూర్గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా సెక్యూర్ అసెట్ క్లాస్ అనమాట. నెక్స్ట్, కస్టమర్ రిలేషన్షిప్. Customer is a person who has some sort of account, either deposit or current account, or some similar relation with bank, or from this it follows that any person may become a customer by opening a deposit or current account or having some similar relation with a bank. By opening a bank account, current అన్న సేవింగ్స్ అన్న ఫిక్స్డ్ డిపాజిట్ అన్న చేసినప్పుడు వాడికి ఒక రిలేషన్ వస్తుంది బ్యాంకుతో, కాబట్టి ఆయన ఒక కస్టమర్ కింద అవుతాడు అనమాట. డెఫినేషన్ ఆఫ్ కస్టమర్. నెక్స్ట్, బ్యాంక్ డ్యూటీస్ అంటే ఏంటి, బ్యాంక్ రైట్స్ ఏంటి, ఇంకా అసలు టెర్మినేషన్ ఆఫ్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్షిప్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. బ్యాంక్ యాజ్ డెప్టర్. బ్యాంక్ యాజ్ డెప్టర్ అంటే ఏముంది, ఇప్పుడు డెప్ట్ క్రెడిటర్ ఇన్ కేస్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్, సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్. Customer wants one's money entirely or partially. He makes a demand to the bank to repay the money at a particular branch where the account is kept. Okay, bank as creditor. The relation between bank customer becomes that of creditor debtor when customer has borrowed money from the bank in a way of overdraft, cash credit, demand draft, term loan, bills discounted idanamata. Bank as trustee. The relationship arises when the customer deposits securities or other valuables with the bank and offer safe custody for the estate. Bank as agent. Relationship of bank customer arises quite often when the bank collects checks/bills of exchange or other instruments on behalf of its customers by sales such as directions such as business. ఓకే, ఇదన్నమాట. తర్వాత నెక్స్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. తర్వాత బ్యాంక్స్ లేను as the account of the customer. Then right to set off. The funds must be the same right and must prima facie belong to the customer.
crystallized and not in respect of debts that are contingent and not yet due. Right of appropriation of accounts. ఓకే అయిపోయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ అసలు ఎలాగా ఇప్పుడు కేవైసీ ఎలాగ ఉంటుంది, ఐడెంటిటీ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ఇవన్నీ చూస్తాం. ఓపెనింగ్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్, యాక్సెప్టబుల్ ప్రూఫ్, ఐడెంటిటీ అండ్ రెసిడెన్షియల్ అడ్రస్, ఫోటోగ్రాఫ్స్, ఇనీషియల్ డిపాజిట్ 10,000 నుంచి 1,000 నుంచి 10,000 వరకు పెట్టుకుని ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ లింకింగ్, ఆర్బీఐ నుంచి పర్మిషన్ తీసుకోవటం, ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ సమ్ బ్యాంక్స్ అండ్ మేక్ ద సేమ్ కంపల్సరీ to be adhered by all banks with regard to all their customers who maintain domestic and non-resident rupee or foreign currency accounts with them. గ్యారంటీ అనమాట. స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకుంటాము. అదే సిగ్నేచర్ నీకు చెక్స్లో ఉంటుంది, వౌచర్స్లో చెక్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ అటార్నీ. అండ్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే అథారిటీ ఆఫ్ అటార్నీ అంటే ఏం లేదు, అది పవర్ ఆఫ్ అటార్నీ ఈజ్ ఎ డాక్యుమెంట్ డ్యూలీ స్టాంప్డ్ యాజ్ పర్ ద స్టాంప్ యాక్ట్ and given by a customer to his banker authorizing his attorney or agent named therein to operate the account. ఇదన్నమాట. టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఏముంటారు, ఇండివిజువల్స్ ఉంటారు. సింగిల్ నేమ్ ఆఫ్ ఎ చైల్డ్ త్రూ ఫాదర్ మదర్ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్, ఇండివిజువల్స్ అనమాట. ఏ చైల్డ్ కెన్ ఆపరేట్ దిస్ అకౌంట్స్ ఓన్లీ ఇన్ ద కంప్లీషన్ ఆఫ్ 18 years. అంటే చైల్డ్ 18 years వచ్చాక కానీ అకౌంట్ని ఆపరేట్ చేయలేడు. తర్వాత ఇల్లిటరేట్ పర్సన్స్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇల్లిటరేట్ పర్సన్ తీసుకున్నప్పుడు విత్డ్రావల్స్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు అనమాట. హిందూ డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు కర్త అంట ఇవన్నీ ఏదో ఉంది. ఓకే. ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్స్ అంటే దీస్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ బ్రిటిష్ పౌండ్, యూఎస్ డాలర్స్, యూరో, జపనీస్ యెన్ అండ్ అదర్ కరెన్సీస్ యాజ్ మే బి designated by the RBI from time to time. The account can be opened only as term deposit for maximum period of 3 years, subject to renewal of if desired by depositor. Interest rates are linked to the international rates of interest of the respective currencies. Non-resident external NRE accounts plus the inflow of the funds described by the RBI. Deposit accounts, opening, closing and operating the deposit accounts. The importance of deposits for bank, its customers and the economy. Deposit taking, safety of funds, keeping records of statements of accounts and passbooks, availability of other facilities, safe deposit locker, credit cards, debit ATM cards. Types of deposits, demand deposits, current account deposits, savings bank deposits, all deposits, fixed deposits, recurring deposits. Current account constitute a large portion of demand deposits of a bank. Current accounts can be opened by individuals, business entities, firm, company, institutions, government bodies, departments, societies, liquidators, receivers and trusts. చెక్ బుక్స్ ఇస్తారు, ఓవర్ డ్రాఫ్ట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్లో 2 types, చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటుంది ఒకటి, ఇంకోటి నాన్ చెక్ బుక్ ఫెసిలిటీ ఉంటుంది. మెయిన్ ఫీచర్స్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అంట. ఫీచర్స్ అంటే ఏముంటుంది, విత్డ్రావల్ ఆఫ్ ఫాము, ట్రాన్సాక్షన్. విత్డ్రావల్ ఫామ్ అంటే మనం తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళినప్పుడు తీసుకుంటాం అనమాట విత్డ్రావల్ ఫామ్ అంటే. లోన్స్ అంటే ఏంటి, లోన్స్ అంటే తెలియనప్పుడు ఇక అది అందరికీ తెలిసిందే. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు, బ్యాంక్ గ్యారంటీస్ తీసుకుంటారు. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ బై వే ఆఫ్ క్యాష్ క్రెడిట్ ఇస్తారు, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు, డిమాండ్ లోన్ ఇస్తారు, బిల్ డిస్కౌంట్ ఇస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ రిక్వైర్డ్ బై వే ఆఫ్ టర్మ్ లోన్ ఇస్తారు, ప్రాజెక్ట్ ఫినాన్స్ అవన్నీ ఇస్తారన్నమాట. డిమాండ్ లోను, టర్మ్స్ లోను, ప్రాజెక్ట్ ఫినాన్స్. ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ను ఫినాన్స్ చేసుకోవచ్చు అనమాట బ్యాంక్స్లో తీసుకెళ్ళి. గవర్నమెంట్ కూడా కొన్ని పెట్టింది కదా ఇప్పుడు, ఎంఎస్ఎంఈ వాళ్ళకి, స్టార్టప్స్కి లోన్స్ ఇవ్వటం ఇవన్నీ. By the banker before transactioning a term loan. Non-fund credit facilities. The issuing banker charges some fee for issuing such commitments. Letters of credit, guarantees.
అంటే లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇప్పుడు ఈ టైంకి ఆ ఇష్యూయింగ్ బ్యాంక్ ఈ టైంకి ఆ సెల్లర్కి నువ్వు పే చేస్తావు. ది వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంత బయర్ అండ్ టెండర్ డాక్యుమెంట్ ఆఫ్ కన్సైన్మెంట్ టు ద ఇష్యూయింగ్ బ్యాంక్ అగైన్స్ట్ ది అండర్టేకింగ్ ఇన్ ది ఎల్సి. దీన్నే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. గ్యారంటీస్. ఇన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ గ్యారంటీస్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ డ్యూ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బై ద అబ్లిగర్. బ్యాంక్ గ్యారంటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అబ్లిగర్ వుడ్ సాటిస్ఫై హిమ్. Fulfill is part of the contract. అదనమాట. Rehabilitation of the unit. If the borrower unit is basically viable and its management is capable of turning around the unit by certain special assistance and concessions, the bank grants a package of financial assistance subject to the borrower agreeing to certain terms involving some additional stake of borrower and adhering to the strict discipline and control by the bank. Write-off of lost assets. An account that remains NPA for a prolonged period without any prospect or recovery from the available security because of its absence or merge value or its enforcements are written from the bank books against the provisions made. Irrecoverable. ఓకే ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి, ఇండియన్ బ్యాంక్స్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్ అంటే చెప్పాను కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ, అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి, అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సి అనమాట. ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు షేర్ మార్కెట్స్ ఆఫ్ ద వరల్డ్, ముంబైలో ఉండేది డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50. న్యూయార్క్లో డో జోన్స్ ఉంటుంది, టోక్యోలో నిక్కీ ఉంటుంది, ఫ్రాంక్ఫర్ట్లో మిడ్ డాక్స్ ఉంటుంది, హాంకాంగ్లో హ్యాంగ్ సెంగ్ ఉంటుంది, సింగపూర్లో సైమెక్స్ ఉంటుంది. బ్యాంకింగ్ టెర్మినాలజీ: ఎనీ టైమ్ బ్యాంకింగ్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఏటీఎం. ఈ మూడు తెలిసిందే మనకి. బ్యాంక్ అస్యూరెన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్. బ్యాంక్స్ లీన్. బ్యాంక్స్ లీన్ is a special right of lien exercised by the bankers who can retain goods valued to them as a security for debit balance of account. బ్యాంకింగ్ అంటే accepting for the purpose of lending or investment of deposits of money from public, repayable on demand or otherwise and withdrawable by checks, drafts, orders, etc. Brick and mortar banking. Brick and mortar refers to traditional system of banking done only in a fixed branch premises made of brick and mortar. Now there are banking channels like ATM, internet banking, telebanking, etc. బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్. అసలు ఏముంటుంది బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్లో, ఏమేమి చేస్తారు? యాక్సెప్టింగ్ డిపాజిట్స్, బారోయింగ్ మనీ, డబ్బులు తీసుకోవటం, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయటం, లెండింగ్ మనీ ఇవ్వటం, ఇన్వెస్టింగ్ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయటం, డీలింగ్ ఇన్ ద బిల్స్, డీలింగ్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్లో చేసుకోవటం, హైరింగ్ లాకర్స్లో పెట్టుకోవటం, మనం పెట్టుకుని సేఫ్ చేయటం, ఓపెనింగ్ సేఫ్ కస్టడీ అకౌంట్స్, ఇష్యూయింగ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ట్రావెలర్స్ చెక్స్, డూయింగ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ వేరే చేయటం. ఇప్పుడు చూసినా ఇప్పుడు ఎస్బీఐ తీసుకున్న వాటికి ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంటుంది. ఇదనమాట. ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకోవటం. ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి యాక్ట్ యాజ్ ఎ ట్రస్టీ ఆర్ డూయింగ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ మే నోటిఫై ఇన్ ద అఫీషియల్ గెజెట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఉంటే దాంతో తీసుకుని చేయటం. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ 7 days to 1 year పెట్టుకుంటావు సర్టిఫికేట్. చెక్ ఈజ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ టు ఏ డ్రాయర్ ఆఫ్ చెక్ టు అనదర్ పర్సన్. అది మనమైనా తీసుకోవచ్చు, వేరే వాళ్ళకన్నా చెక్ ఇస్తే వాడు తీసుకుంటాడు డబ్బులు. కరెక్షన్ బ్యాంకర్. చెక్ ట్రంకేషన్. ద ట్రంకేట్స్ ఆర్ స్టాప్స్ ద ఫ్లో ఆఫ్ చెక్స్ త్రూ ద బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. అంటే మనం ఇది పెట్టుకుంటే ఇంక అప్పటి నుంచి పని చేయవు. డెబిట్ కార్డ్ తెలుసు మనకి. ఈ బ్యాంకింగ్ అంటే డెబిట్ కార్డ్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అంటే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, స్విఫ్ట్ ఇవన్నీ అనమాట. ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ టు రిలేటివ్ అకౌంట్స్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మెసేజెస్ యాజ్ వెల్ యాజ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ త్రూ బ్రాంచ్, ఈవెన్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్యాంక్ ఆర్ టు బ్రాంచ్ ఆఫ్ అనదర్ బ్యాంక్.
అదనమాట కరెంట్ అకౌంట్ అంటే విత్ బ్యాంక్ కెన్ బి ఓపెన్ జనరల్లీ ఫర్ బిజినెస్ పర్పస్ చేసేది కరెంట్ అకౌంట్ అవుతుంది. దీనిలో ఏంటంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్ కంటే. క్రెడిట్ వర్తీనెస్, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బారోవర్ టు రీపే ద లోన్స్ as advance in time along with the interest as per the agreed terms. Forgery, if a material alteration is made in a document or negotiable instrument like a check, అంటే మన సంతకం కాకుండా వేరే సంతకం పెట్టడము లేకపోతే ఇట్లా వీటన్నిటిని ఫోర్జరీ అంటారు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, జాయింట్ అకౌంట్, when two or more individuals jointly open an account with a bank, జాయింట్ అకౌంట్ అంటారు. జాయింట్ హిందూ ఫ్యామిలీ అకౌంట్ ఈజ్ అకౌంట్ ఫిర్మ్ విచ్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై కర్త ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ యాక్టింగ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, అదనమాట కర్త. కియోస్క్ బ్యాంకింగ్, డూయింగ్ బ్యాంకింగ్ ఫ్రమ్ ఎ క్యూసిబుల్ ఫ్రమ్ విచ్ ఫుడ్, న్యూస్ పేపర్, టికెట్స్ ఎక్సెట్రా ఆర్ ఆల్సో సోల్డ్. లెటర్ ఆఫ్ క్రెడిట్, మ్యాండేట్ అంటే when authority issued by the customer to another person to act on his behalf, to sign checks or to operate a bank account. Merchant banking, managing new issues, providing advice, information or assistance, or starting new business, acquisition, mergers and foreign exchange. Customer, various types of financial services like accepting bills, కస్టమర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనమాట మర్చెంట్ బ్యాంకింగ్ అంటే. కస్టమర్ సర్వీస్ అనుకోవచ్చు. ఇక నాన్ రెసిడెంట్, పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ రెసిడెంట్ అకౌంట్స్. నాన్ రెసిడెంట్ అకౌంట్స్ కూడా ఉంటాయి మళ్ళీ సెపరేట్గా. మార్ట్గేజ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ స్పెషల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆఫరింగ్ ఏ సెక్యూరిటీ ఫర్ టేకింగ్ ఏ లోన్ ఆర్ అడ్వాన్స్ ఫ్రమ్ అనదర్ మే సీమ్ లైక్ మనీ లాండరింగ్ అంటే ఇది ఒక క్రైమ్ అనమాట. సస్పీషియస్ అండ్ అన్లాఫుల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కాల్ మనీ లాండరింగ్. పవర్ ఆఫ్ అటార్నీ, డోనర్ ఆర్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పవర్ ఆఫ్ అటార్నీ. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెలుసు. టెల్లర్ ఈజ్ ఎ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద బ్యాంక్ హూ యాక్సెప్ట్స్ డిపాజిట్స్, క్యాషెస్, చెక్స్ అండ్ పర్ఫార్మ్స్ అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ ద పబ్లిక్ ఆర్ ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్. హోల్సేల్ బ్యాంకింగ్ ఉంటుంది, విర్చువల్ బ్యాంకింగ్ ఉంటుంది, యూనివర్సల్ బ్యాంకింగ్ ఉంటుంది. విర్చువల్ బ్యాంకింగ్ అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ విచ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ యాక్సెస్డ్. ఓకే, ఇప్పుడైతే ముందు ఒక క్లారిటీ వచ్చింది కదా మనకి, బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు ఆ వర్డ్స్ ఏంటి మొత్తం తెలిసింది కదా. నెక్స్ట్ మనం ట్యాక్స్ గురించి చూద్దాం. అండ్ ట్యాక్సెస్ గురించి ఉంటుంది, సెంట్రల్ ప్లాన్స్, నెక్స్ట్ కొత్త టర్మ్స్ ఉంటాయి. ఇది ఇంకా ఇప్పుడైతే మినిమం తెలిసింది మనకి బ్యాంకింగ్ అంటే ఏంటి, వీటి గురించి టర్మ్స్, జనరల్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ తెలుసుకుందాం టర్మ్స్. ప్రైవేట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఇంకా అగ్రికల్చర్లో ఎలా చేస్తారు బ్యాంక్స్తో, యూనిసెఫ్ అంటే ఏంటి, రిసెషన్ అంటే ఏమవుతుంది అసలు రిసెషన్లో, నెక్స్ట్ ఫ్యూచర్స్ అంటే ఏంటి అసలు తెలుసుకోవాలి కదా. ఫ్యూచర్స్ అంటే చాలా డేంజర్, వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా. డెరివేటివ్స్ మార్కెట్ అంటే ఏంటి, అండ్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ వచ్చే కాన్సెప్ట్ ఉంటుంది, నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి. జిఎన్పి అంటే ఏముంటుంది, GNP, gross national product, refers to the money value of total output or production of final goods or services produced by the nationals of the country during a given period of time, generally a year. GNP equal to GDP plus X minus M. X అంటేనేమో ఇన్కమ్ ఎర్నడ్ అండ్ రిసీవ్డ్ బై నేషనల్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్. M అంటేనేమో ఇన్కమ్ రిసీవ్డ్ బై ఫారెన్ నేషనల్స్ విత్ ఇన్ ద కంట్రీ. ఇఫ్ X ఈక్వల్ టు M, GNP ఈక్వల్ టు GDP. అంటే ఇప్పుడు ఫార్ములా ఏమిటి, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ కదా, అట్లా. నేషనల్ అంటే ఏమో ఇక్కడ ఇండియాలో, డిపి అంటే డొమెస్టిక్ అనమాట, నేషనల్ కింద డొమెస్టిక్ తేడా.
Okay. Econometrics. The application of statistics and mathematical methods in the field of economics to test and quantify economic theories and the solutions to economic problems. Customs duty. Customs duty and duty levied on the imports of certain goods includes excise equivalents. Unlike tariffs, customs duties are also used mainly as the means to raise revenue of the government rather than protecting domestic products from foreign competition. ఇంకా ఇండియాలో ఎలా ఉంటుంది, రైల్వే జోన్స్ ఏమున్నాయి, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ అనమాట. జీకేకి సంబంధించి మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లిస్టింగ్ కంపెనీ ఏ ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ హూ సప్లై మోస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ హ్యావ్ లయబిలిటీ లిమిటెడ్ టు ద అమౌంట్ ఆఫ్ ద క్యాపిటల్స్ కాంట్రిబ్యూషన్. ఇంకొన్ని వర్డ్స్ ఐపీఓ ప్రైస్ ద ప్రైస్ ఆఫ్ షేర్ సెట్ బిఫోర్ బీయింగ్ ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. వన్స్ ద కంపెనీ హ్యాస్ గోన్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద స్టాక్ ప్రైస్ ఇస్ డిటర్మిన్డ్ బై సప్లై అండ్ డిమాండ్ అనమాట. ఫస్ట్ ఇది ఇచ్చుకుంటాం, ఐపీఓ ఇచ్చుకుంటే in event where the company sells its shares to the public for the first time, the company can be referred to as an IPO for a period of time after the event అనమాట. అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఐపీఓ అంటారు దాన్ని. తర్వాత అది డిమాండ్ సప్లై ద్వారా మనకి మారుతూ ఉంటాయి స్టాక్స్ అనేవి. ఇన్ఫ్లేషన్ ఇస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే అందుకే ఇప్పుడు చెప్తారు 10% ఇంక్రీజ్ అయిపోయింది, 12% ఇంక్రీజ్ అయిపోయింది అని. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్కమ్ ద అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఇండివిజువల్ రిసీవ్స్ ఇన్ ఏ పర్టికులర్ టైం పీరియడ్ అనమాట. వాడికి వచ్చే అమౌంట్ని జీడిపి, జిఎన్పి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ద కమిట్మెంట్ టు డెలివర్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ సమ్ స్పెసిఫైడ్ ఐటమ్ ఎట్ సమ్ స్పెసిఫిక్ డేట్ ఇన్ ద ఫ్యూచర్. Fixed costs, variable costs, a cost incurred in the general operations of the business that is not directly attributable to the costs of producing goods and services. These fixed and indirect costs of doing businesses will be incurred whether or not any sales are made during the period. Thus, the designation fixed as opposed to variable. Equity, ownership of company in form of shares of common stock. ఈక్విటీ మార్కెట్ అంటే ఏమంటారు, ఇప్పుడు కంపెనీలో షేర్స్ ఉంటాయి కదా, ఇవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, కాబట్టి వాటిని ఈక్విటీ అంటారు అన్నమాట. కరెంట్ ఈల్డ్, క్రౌడింగ్ అవుట్, సెన్సెస్, అఫీషియల్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అబౌట్ పాపులేషన్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, దీన్ని సెన్సెస్ అంటారు పాపులేషన్ని. రిక్వైర్మెంట్స్ క్రియేట్ అండ్ ప్లానింగ్ ఫ్యూచర్ సచ్ యాజ్ ఏరియా ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, వీటన్నిటి గురించి కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ని సెన్సెస్ అంటారు అన్నమాట. బాండ్, పబ్లిక్లీ ట్రేడెడ్ లాంగ్ టర్మ్ డెబ్ట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై కార్పొరేషన్స్ అండ్ గవర్నమెంట్స్. ఓకే. బుక్ వాల్యూ. బాటర్ సిస్టమ్ అంటే సిస్టమ్ వేర్ దేర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వితౌట్ ఇన్వాల్వింగ్ మనీ. అంటే బాటర్ సిస్టంలో ఏమీ డబ్బులు లేకుండా జస్ట్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే. బడ్జెట్ అనమాట. గవర్నమెంట్స్ యాన్యువల్ బడ్జెట్ అంటే ఇప్పుడు ఎక్సైజ్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ద వే వీ ఆల్ మేనేజ్ అవర్ హౌస్ హోల్డ్ బడ్జెట్స్. మనం ఇంట్లో ఎలాగైతే బడ్జెట్ మేనేజ్ చేసుకుంటామో దానికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ద ఓన్లీ డిఫరెన్స్ అంటే ఏంటంటే ద ఫార్మర్స్ ఇంటిమిడేటింగ్ జార్గన్. ద బ్యాంకర్స్ చాయిస్ సింప్లిఫైస్ ద ఇంపార్టెంట్ బడ్జెట్ ఐటమ్స్ ఫర్ ఇట్స్ రీడర్స్. వీ హ్యావ్ హౌఎవర్ డిపార్టెడ్ ఫ్రమ్ ద యూజువల్ వే గ్లాసరీస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ టు ఏ ఫ్లో టైప్ format wherein terms are explained as the reader would encounter them in budget. అట్లా ఇది అన్ని బడ్జెట్ సంబంధించినవి కూడా కొన్ని టర్మ్స్ ఇప్పుడు మనం చూసాం. ఓకే. లీజ్ ఫైనాన్సింగ్ ఫర్ ద బిజినెస్ ఫర్ రెంటింగ్ హౌసెస్ ఆర్ ల్యాండ్స్ ఫర్ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో హైరింగ్ అవుట్ ఆఫ్ ఎన్ అసెట్ ఫర్ the duration of its economic life. Leasing of a car or heavy machinery for a specific time period at a specific price is an example. కేవైసీ అంటే చూసాము, ఇవన్నీ చూసాము, మ్యాక్సిమం టర్మ్స్ కవర్ చేసాం. మనం ఇప్పుడు ఏమేమి కవర్ చేసాము, బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి, కస్టమర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, కస్టమర్ రిలేషన్లో ఇప్పుడు కస్టమర్కి బ్యాంకింగ్ మధ్యలో ఏమేమి ఉంటాయి, అసలు కస్టమర్ ఏమేమి టర్మ్స్ నేర్చుకుంటే వాడికి యూజ్ అవుతుంది, నెక్స్ట్ బ్యాంకులో డీలింగ్స్ గురించి,
అసలు లైక్ ఇప్పుడు ఒక అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇప్పుడు చెక్స్ ఎలా వాడాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా వాడాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మెసేజెస్ వస్తుంటాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇది ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చాలా జరుగుతుంటాయి. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి, ఈక్విటీ మార్కెట్ గురించి చెప్తుంటారు. అవి కూడా చాలా ఫేకే. అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి, ఇంట్రాడే అంటారు, ఇంట్రాడే కూడా పెరుగుతుంది అంటారు. కొంతమంది రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రాడే అంటారు. ఇవన్నీ ఫేక్ అనమాట. అవన్నీ చాలా రిస్కీతో కూడిన ఇది. బిగినర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి డిస్కస్ చేసాము. లోన్స్ అంటే ఏంటి, డిపాజిట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు బ్యాంక్స్ ఏముంటాయి, ఏటీఎమ్స్ అంటే ఏంటి, ఎనీ టైమ్ మిషన్స్ అనమాట, మనం అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్ అకౌంట్ ఎలా ఉంటుంది, అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ని టర్మ్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది మనకి, అంటే అసలు బ్యాంకింగ్, అసలు ఫినాన్స్ నాలెడ్జ్ అస్సలు లేని వాళ్ళకి ఇప్పుడు నేను చేసిన దానివల్ల మ్యాక్సిమం నాలెడ్జ్ వచ్చినట్టే. నెక్స్ట్ ఇంకా ఏం చేసుకోవాలంటే చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు 5,000 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ 5,000 మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒకటి కాదు కంపెనీ, ఒక 100 కంపెనీసో, 200 కంపెనీసో, 300 కంపెనీసో, లేకపోతే 50 కంపెనీసో కలిసి ఉంటాయన్నమాట ఒక మ్యూచువల్ ఫండ్లో. ఒక ట్రస్టీ కింద చేసుకుని ఓపెన్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్ని. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఆ ఒక సెక్టర్లో ఉండదు, నీకు ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి ఉంటుంది, ఎడ్యుకేషన్ నుంచి ఉంటుంది, నెక్స్ట్ కోల్ నుంచి ఉంటుంది, పవర్ నుంచి ఉంటుంది, ఎనర్జీ నుంచి వస్తాయి కంపెనీస్. ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీ అయితే అన్నింటిలో ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, రిలయన్స్ ఫినాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఈఎల్ తీసుకుంటే హెచ్ఈఎల్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకేం కంపెనీస్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఇంకా ఇప్పుడు మోతీలాల్ ఒస్వాల్ ఉంది. ఇప్పుడు మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు నీకు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు థీమాటిక్ ఫండ్స్ అని ఉంటాయి. థీమాటిక్ ఫండ్స్ అంటే ఓన్లీ రెగ్యులర్ అనమాట. దీంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో కూడా. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మళ్ళీ మిక్స్డ్ క్యాప్ ఉంటాయి. లార్జ్ మిడ్ కలిపి ఉంటాయి, మిడ్ స్మాల్ కలిపి ఉంటాయి, ఓన్లీ మిడ్ క్యాప్ ఉంటాయి, ఓన్లీ స్మాల్ క్యాప్ ఉంటాయి, ఓన్లీ లార్జ్ క్యాప్ ఉంటాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. నిఫ్టీ 50 అంటే ఫస్ట్ టాప్ 50 ఉన్న కంపెనీస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఏదైనా ఒకటి కిందకి వెళ్ళిపోతే మళ్ళీ వేరే కంపెనీ వస్తుంది దానికి. అంటే ఓన్లీ టాప్ 50 పర్ఫార్మింగ్ ఫండ్స్ని తీసుకొని వాడు ట్రేడ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ అంటారు. డైరెక్ట్ ఉంటాయి, ఇండైరెక్ట్ గ్రోత్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే ఏమంటే ట్యాక్సెస్ ఇవన్నీ తక్కువ పడతాయి. ఇప్పుడు కూడా బడ్జెట్లో కూడా 10 నుంచి 12.5% లాంగ్ టర్మ్ గెయిన్స్ చేశారు. షార్ట్ టర్మ్స్ గెయిన్స్ కూడా 15 నుంచి 20 చేసినట్టున్నారు. అవన్నీ న్యూసెస్ తెలుసుకుంటూ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు తెలుసు కదా మనకి, ఒకటి గోల్డ్ ఉంటుంది, నెక్స్ట్ ల్యాండ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఉంటాయి, ఫ్లాట్స్, ప్లాట్స్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుంది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కింద వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద పెట్టుకుంటే. నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీస్ మార్కెట్లో మనకి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఉంటుంది, లేదంటే ఎఫ్డీస్ ఉంటాయి, ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఉంటాయి, అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి అనమాట. ఇంకా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక స్టాక్ మనకు పెరుగుతుందంటే న్యూసెస్ తెలుసుకుని మనం చేస్తాం. అది రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట, పెరగచ్చు లేకపోతే పోవచ్చు. అందుకంటే స్టాక్ మార్కెట్ గురించి దాని గురించి అదొక వేరే సబ్జెక్ట్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ దట్ థింగ్. ఐ వాంట్ టు గివ్ ద feedback and everything about this financial topics only up to now in this video. I don't want to ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే చెప్పాను కదా, ల్యాండ్, లేదంటే ఇప్పుడు ల్యాండ్ అంటే ఎక్కువ ప్రైస్ పెడితే కానీ రావట్లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, వీటికి వెళ్తుంటారు సేవింగ్స్ చేసుకోవడానికి, లేకపోతే ఎస్ఐపిస్ అని, సిస్టమేటిక్ ఇన్కమ్ ప్లాన్ అని, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్స్ అని, ఇవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ కంపెనీ అంటే ఎంఎస్ఎంఈ అని ఉంటుంది నీకు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ అది అయిపోయాక స్టార్టప్ ఇండియా అని ఉంటుంది. తర్వాత 3 years ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. సిఏ అంటారు. సిఏ అంటే
చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. ప్రతి కంపెనీకి ఒక సిఏ అనేవాడు ఉంటాడు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నా, ఓపీసీ అన్నా, ఏదైనా. ఓపీసీ అంటే 1% కంపెనీ. నెక్స్ట్ ఇంకా ఇదే అనమాట. మ్యాక్సిమం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే అదొక షేర్స్ ఉంటాయి అనమాట. మనం ఫస్ట్ 100% షేర్లో నువ్వు 80% పెట్టుకోవచ్చు, 50%కి ఒకళ్ళకి పెద్దగా పెట్టుకొని, ఇంకోటి ఏమో 40% పెట్టుకోవచ్చు, 60% 40 పెట్టుకోవచ్చు, 80-20 పెట్టుకోవచ్చు షేర్స్. లిమిటెడ్ క్యాపిటల్ అని పెట్టుకుంటాం, లైక్ 1 lakh నుంచి 1 crore పెట్టుకోవచ్చు. అది పెట్టుకుని మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఒక ఆఫీస్ ఉండాలి, దానికి ఒక రెసిడెన్స్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి, అండ్ ఇద్దరు ఉండాలి, నామినీ ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్కి అయితే ఇద్దరు ఉండాలి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇంకా చాలా ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీ ఓపెన్ చేసుకోవడానికి కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. బిజినెస్ పర్సన్స్కి అయితే శాలరీకి అయితే శాలరీ స్లిప్స్ ఇచ్చి ఇన్సూరెన్స్, మన నెక్స్ట్ హెల్త్ చెకప్ అవి చేసుకొని వెయిట్ ప్రకారం దాని ప్రకారం మనకున్న దీని ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తెలిసిందే మీకు. హెల్త్ గురించి ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్. అండ్ నీవా భూపా అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం మ్యాక్సిమం చేసుకోవచ్చు. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి 10 lakhs వరకు, 20 lakhs వరకు ఇస్తాడనమాట. మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్లో కూడా నీకు డిపాజిట్స్ ఉంటాయి. 1 yearకి, 2 yearకి, 3 yearsకి, 4 yearsకి, 5 yearsకి నీకు డిపాజిట్స్ పెట్టుకుంటానికి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ నేను డిస్కస్ చేసింది. ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంట్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు బయట ఇన్సూరెన్స్ తీసుకోవటం ఇప్పుడు చాలా కంపల్సరీ అయిపోయింది ఈ రోజుల్లో. మెనీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ద బేసిక్ నాలెడ్జ్, లైక్ టెర్మినాలజీ అండ్ ఆల్, లైక్ ఇవన్నీ ఒక బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే ఏమీ తెలియకుండా చాలామంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏమేంటి అనేది తెలియదు. లైక్ ఈ టెర్మినాలజీ ఎలా ఉంటుంది, బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా చాలా ఐడియా తక్కువ ఉంటుంది, లైక్ చిన్నపిల్లలకైనా ఎవరికైనా. సో దానికోసం చేశాను అనమాట ఈ పాడ్కాస్ట్. మేబీ ఐ విల్ బి ట్రయింగ్ టు గివ్ ఏ మెటీరియల్ ఆల్సో ఫర్ యూ, and what is the analysis and what are the concepts, how to analyze the concepts and all these things in the future. ఫినాన్స్ గురించి, అసలు ఫినాన్షియల్ అనాలిటిక్స్ అంటే ఏంటి, ఫినాన్స్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉంటాయి, సో నెక్స్ట్ ఇవన్నిటి గురించి కూడా చాలా డిస్కస్ చేసి, ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి ఫినాన్స్లో, అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చేసి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్దాం. నవేడేస్ అందరికీ అవసరమే ఫినాన్స్, ఎందుకంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు అందరికీ అవసరమే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్. సో లెట్స్ మేక్ ఇట్ బిగ్, లైక్ ఫర్ ఎవ్రీ వన్, లెట్స్ మేక్ ఇట్. ఇప్పుడైతే అర్థమైంది కదా ఇప్పుడు, లైక్ ఏమేమి టర్మ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, బ్యాంకింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మెయిన్లీ బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేసాం మనం, కానీ ఫినాన్స్ అనేది వేరే టాపిక్ కాబట్టి అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.